అప్పట్లో యాదగిరి గుట్ట అంటే తెలంగాణలో ఉన్న అన్ని దేవస్థానాలల్లో ఇదో దేవస్థానం. 6 నెలల కోపారో ఏడాది కోపారో ఎవరన్నా పెద్ద భక్తులు పోతే వార్త అయ్యేది. ఎండాకాలం గుట్ట తీర్థం జరిగితే నల్గొండ జిల్లాలకు మాత్రమే తెలుస్తుండే. పట్నంలోకి వెళ్ళి గట్లని ఎవరైనా పోయేది ఉంటే పోదురు. ఇన్ని పేలాల దుకాన్లు, బొమ్మల షాపులు, కొబ్బరికాయలు, పోట్వ స్టూడియోలు కనబడుతుండే. మరి ఇప్పుడు యాదగిరి గుట్ట యాదాద్రి అయ్యి దాని పేరు మీద ఒక జిల్లా ఉట్టి 31 జిల్లాలకు నరసన్ననే పెద్ద దేవుడు అవుతుండు. మొగుల మీదకెళ్ళి చూస్తే ఇగో ఇట్లా కొడుతుంది యాదగిరి గుట్ట. కేసీఆర్ సార్ గాలి మోటార్ ఎక్కిండు. గుట్ట చుట్టూ ఓ రౌండ్ వేసి పనులు ఎట్లా నడుస్తున్నాయో చూద్దామని అటెంకా కారేసుకొని గుట్ట మీద పోయిండు. రాజగోపురాలు, మండపాలు, ప్రాకారాలు, గర్భగుడి, మాడవీధులు, రథశాల, వ్రతమండపం, ధ్వజస్తంభం, ప్రసాదం కౌంటర్లు చూసిండు. ఇటు శిల్పులు అటు ఆఫీసర్లు మొత్తం వివరంగా చెప్పుకొచ్చిరు సీఎం సార్ కి. భక్తులకు లైన్ల తక్లీఫులు కాకుండా ఏమేం చేయాలో కొన్ని సలహాలు ఇచ్చిండు ఆఫీసర్లకు. గుట్ట చుట్టూ 1000 ఎకరాలు గుత్తబట్టి డెవలప్ చేస్తున్నారట. గుళ్ళు గోపురాల శాస్త్రం తెలిసిన చిన్నచేరు స్వామిని మల్లో పారదోలుకొచ్చి చూపిస్తామన్నాడు. చాలా వరకు పనులు ఒడిచినట్టేనట. కొత్తగూడిలో నరసన్న దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో జల్దిగానే చెప్తామన్నాడు కేసీఆర్ సార్. అది ఆశామాచిగా జరగదు. సహస్ర కుండాత్మక అంటే 1008 కుండాలతో ఈ భారతదేశ చరిత్రలో ఇప్పుడు జరగలేదు. 133 దేశాలలో ఉన్నటువంటి ఫిలాసఫర్స్ మేమందరం కూడా వస్తాం ఈ ఘట్టానికి అని చెప్పిండ్రు. ఆ సమయంలో యాదాద్రికి నా అంచనా ప్రకారం 5 నుంచి 15 లక్షల మంది మధ్య భక్తులు వచ్చేస్తారు. ఒక దాదాపు 6,500 మంది ఋత్వికులు ఏకకాలంలో వేదపఠనం చేస్తారు. నాకు తెలుసు దాని స్కేల్ అది ఎట్లా జరుగుతుంది అనేది. అంత గొప్ప యాగం, అంత గొప్ప కార్యక్రమంతో ఈ టెంపుల్ టేకాఫ్ అవుతుంది. ఏదో ఆశామాచిగా ఏదో గ్రామదేవత గుడి కట్టుకుని ఊళ్ళే సంక్రాంతి కొబ్బరికాయ కొట్టుండే అట్లుండదు. ఆలయం యొక్క ఉద్ఘాటన టైంలో ప్రధానమంత్రి గారు వస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు, చాలా మంది గవర్నర్లు వస్తారు, ముఖ్యమంత్రులు వస్తారు. తొందరగా జరగకపోవడం కారణం ఏంటి? ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో గొప్పగా జరుగుతుంది, గొప్పగా చేపిద్దాన్ని. ఎప్పుడు ప్రారంభమని నేను చెప్తాను మీకు. అంత గొప్పగా జరుగుతుందట గుడి ఓపెనింగ్ కార్యం.